నేను చాలా సార్లు చెప్తా. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కొంతమంది ఏదైనా మాట్లాడితే డబ్బులు తీసేసుకొని రాసేస్తారు. డబ్బులు తీసుకొని మాట్లాడేస్తారు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినోళ్ళందరికి డబ్బులివ్వాలంటే రాజకీయ పార్టీల దగ్గర లక్షల కోట్లు కావాల్సొస్తుంది. ఎందుకంటే వీళ్ళ భావజాలాలకు అనుగుణంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన ధోరణి అన్నటువంటిది. దాన్ని భావజాలానికి విరుద్ధంగా ఉంది అనుకుంటే మాట్లాడటంలో తప్పు లేదు. దాని మీద చర్చించడం తప్పు లేదు గానీ, దూషణలు చేస్తూ ఉంటే అది వాళ్ళు భూషణం కిందన ఫీల్ అవుతారు. ఎందుకంటే మరింత ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. నువ్వు లైమ్ లైట్‌లో ఉంటే గనక ఆటోమేటిక్‌గా వ్యూవర్‌షిప్ ఉంటది. ఆ వ్యూవర్‌షిప్ కారణంగా రూపాయి సంపాదించుకోవచ్చనే మనస్తత్వంతోనే దేశద్రోహం లేదా దేశ వ్యతిరేక ప్రచారాన్ని లేదంటే గనక హిందుత్వ వ్యతిరేక ప్రచారానికి ఉండే వ్యూవర్‌షిప్ అనుకూల ప్రచారానికి ఉండకపోవడమే వాళ్ళ యొక్క తెలివైనటువంటి ఎత్తుగడ. అది మనం చూస్తూ చేస్తుంది. అది పక్కన పెడదాం. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరన్నా ఏమన్నా మాట్లాడారంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. సొంత వాడైనా సరే అందులో. ఈ కార్తీక్ సాయి సిటీ సెంటర్ కి సంబంధించి చిలకలూరిపేటదేంటి ఇప్పుడు వాళ్ళ ఆవిడొచ్చి ఇక్కడ కూర్చొని పోరాడాల్సొస్తుంది. ఆయన అమెరికా నుంచి పోరాడాల్సొస్తుంది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఇంతకుముందు విడుదల రజనీని దెబ్బతీయడం కోసం ఈయన్ని వాడుకున్నారని ఆయనే చెప్పుకొచ్చారు ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తూ ప్రచారం అమెరికాలోని వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేస్తున్నారట. 1,00,000 డాలర్లు నొక్కేశాడు, ఆ దుర్మార్గం చేశాడు, ఈ దుర్మార్గం చేశాడు, అమ్మాయిల్ని పడుకోబెడతాడు లాంటి పదాలు వాడుతున్నారట. సొంత వాళ్ళే, సొంత కులపు వాళ్ళే, సొంత గ్రూపుల వాళ్ళే. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి పరిస్థితులు రాష్ట్రానికి ప్రయోజనమా, దేశానికి ప్రయోజనమా అన్నది ఆలోచించాల్సి ఉంది.